హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రుచి వంటిల్లు. ఈ రోజు మనం ఉల్లిపాయ బోండా అందులోకి టమాటా చట్నీ చాలా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఈ బోండా చేసుకోవడానికి పిండి నానబెట్టాల్సిన అవసరం లేదు, చాలా సింపుల్ గా ప్రిపేర్ చేసుకోవచ్చు. టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఈ బోండా చేసుకోవడానికి మిక్సీ జార్లో ఒక మీడియం సైజ్ బంగాళదుంపను పైన పొట్టు తీసి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకొని మెత్తటి పేస్ట్లా మిక్సీ వేసుకోవాలి. ఆలూ పేస్ట్ను ఇలా వేసుకున్నాక పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో 1 కప్పు పుల్లటి పెరుగు, ముందుగా మనం మిక్సీ వేసుకున్న ఆలూ పేస్ట్ వేసుకొని సాఫ్ట్గా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత అందులో 1 కప్పు మైదా, 1/2 కప్పు బియ్యం పిండి, టేస్ట్కి తగినంత ఉప్పు, 1/2 టీ స్పూన్ వంట సోడా వేసుకొని పిండిని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత కొద్దిగా నీళ్లు పోసుకొని పిండిని 2-3 నిమిషాల పాటు బాగా కలుపుకోవాలి. నీళ్లు ఎక్కువ పట్టవు, కొంచెం చూసుకొని వేసుకోండి. పిండిని ఇలా కలుపుకున్నాక 3 మీడియం సైజు ఉల్లిపాయలను ఇలా పొడవుగా కట్ చేసుకొని వేసుకోవాలి. అల్లం ముక్కలు 1 టీ స్పూన్, తరిగిన పచ్చిమిరపకాయలు 2, సన్నగా తరిగిన కరివేపాకు కొద్దిగా వేసుకొని పిండిని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక పిండిని ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ బోండాలోకి టమాటా చట్నీ ఎలా చేసుకోవాలో చూద్దాము. ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 1 టేబుల్ స్పూన్ మినపగుళ్ళు, 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, 5 వెల్లుల్లి రెప్పలు, 1 ఇంచు అల్లం ముక్క, 5-6 ఎండుమిరపకాయలు, సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ 1, 1 రెమ్మ కరివేపాకు, 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని మీడియం ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోవాలి. పచ్చిశనగపప్పు, ఉల్లిపాయ ఇలా వేగిన తర్వాత 3 మీడియం సైజ్ కట్ చేసుకున్న టమాటా, కొద్దిగా చింతపండు, టేస్ట్కి తగినంత ఉప్పు వేసుకొని టమాటా కూడా సాఫ్ట్గా అయ్యేంత వరకు కలుపుకోవాలి. టమాటా ఇలా సాఫ్ట్గా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని కొద్దిగా చల్లారనివ్వాలి. టమాటా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకొని మెత్తగా మిక్సీ వేసుకోవాలి. టమాటా చట్నీని ఈ విధంగా మిక్సీ వేసుకోవాలి. మీకు టమాటా చట్నీ ఇంకొంచెం పల్చగా కావాలంటే కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని పల్చగా వేసుకోవచ్చు. ఇలా వేసుకున్న చట్నీని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఈ చట్నీలో తాలింపు వేసుకొని కలుపుకోవాలి. కొద్దిగా ఆయిల్లో 1 టీ స్పూన్ తాలింపు గింజలు, 1 ఎండుమిరపకాయ, కొద్దిగా కరివేపాకు వేసుకొని తాలింపు వేసుకోవాలి. ఈ చట్నీని మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే మనకి 3-4 రోజుల పాటు ఫ్రెష్గా ఉంటుంది. ఇప్పుడు ఈ చట్నీని పక్కన పెట్టుకోవాలి. తరువాత చేతిని తడి చేసుకొని కొద్దిగా పిండిని తీసుకొని వేడి నూనెలో బోండాలు వేసుకోవాలి. ఈ బోండాలు వేసుకోవడానికి ఆయిల్ కొద్దిగా వేడి ఎక్కువగా ఉండాలి. ఆయిల్కి సరిపడినన్ని బోండాలు వేసుకొని వీటిని మీడియం ఫ్లేమ్లో బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ బోండా ఇలా వేగిన తర్వాత వాటిని ప్లేట్లోకి తీసుకోవాలి. మిగతా పిండిని కూడా సేమ్ ప్రాసెస్లో బోండాలు వేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. మనకు చాలా టేస్టీగా ఉల్లిపాయ బోండా అందులోకి టమాటా చట్నీ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ బోండాను టమాటా చట్నీతో సర్వ్ చేసుకుంటే పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటాయి. అంతే, ఎంతో సింపుల్గా టేస్టీగా చేసుకునే ఉల్లిపాయ బోండా టమాటా చట్నీ రెడీ. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా కుదిరిందో నాకు కామెంట్స్లో షేర్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.